భక్తి భాస్కరం ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. శ్రావణ మాసం ఉపాసనా కాలము. కేవలం ఈ మాసమనే కాదు, మనకి ఆషాఢ మాసంలో ఎప్పుడైతే అంటే తొలి ఏకాదశి వచ్చిందో అక్కడి నుంచే శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు యోగ ముద్ర పెట్టుకుని యోగ నిద్రలో ఉన్నప్పుడు 4 మాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాతుర్మాస్య దీక్ష అని కొంతమంది సన్యాసులు కానీ ఇంద్రులు కానీ, వాస్తవానికి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దీక్ష చెయ్యాలి. కానీ ఇప్పుడు కొద్దిగా మనకి కనిపించట్లేదు. అలా దీక్షలో ఉంటూ భక్తితో దాన ధర్మాలు చేస్తూ, అలాగే పితృ సంబంధమైన కార్యములు కూడా చేస్తూ, దైవారాధన చేస్తూ ముందుకి వెళ్ళిపోయి పుణ్యం సంపాదించుకుని ఉపాసనా బలం పెంచుకునే మాసాలు ఈ కార్తీక మాసం, లేకపోతే భాద్రపద మాసం, శ్రావణ మాసం అని చెప్తారు. అలా శ్రావణ మాసంలో మనం ఉన్నాము. ఈ శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా ఉపాసనకి మనకి అనుకూలంగా ఉండే రోజు అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా శ్రావణ శనివారాలు అంటూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం, శ్రావణ శనివార వ్రతము అని ఒక వ్రతం చేసుకోవడం కనిపిస్తూ ఉంటుంది. విష్ణువు అంటే ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపానికి 3 రూపాలు అంటాం కదా. ఒకటి సృష్టి, ఇంకొకటి స్థితి, ఇంకొకటి లయం చేసుకునేది. మనందరికీ తెలుసు, సృష్టించేది బ్రహ్మ, స్థితికారకుడు అంటే శ్రీ మహావిష్ణువు, లయకారకుడు అంటే ఈశ్వరుడు. అయితే ఈ విష్ణువుని ఏమడగాలి అంటే, మనకి ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, అసలు మనం పుట్టిన దగ్గర నుంచి, ఆ ఊపిరి తీసుకుంటున్న దగ్గర నుంచి మళ్ళీ ఊపిరి విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు మనతో పాటే ఉండి పరోక్షంగా మనల్ని నడిపించేదే స్థితికారకుడు, సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న శ్రీ మహావిష్ణువు. రూపాలు ఏమైనా కావచ్చు. ఆయన్నే మనం రాముడు అనుకోవచ్చు, కృష్ణుడు అనుకోవచ్చు, దత్తాత్రేయుడు అనుకోవచ్చు, ఇంకేమనుకున్నా. ఎన్ని రూపాలు ఉన్నా విష్ణు తత్వం అటువంటిది. అయితే ఈ విష్ణువుని ఏమడగాలి అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక. ఆ కోరికకి ఒక అంతు అన్నది ఉంటుందా? లేదు. మనసు అడుగుతూనే ఉంటుంది, మనం అడుగుతూనే ఉంటాం. మనం అడుగుతున్నాం కదా అని పాపం దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఆపద మొక్కులవాడ వెంకటరమణ గోవిందా గోవింద అంటూ ఆపద వచ్చిన వెంటనే వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాం. పాపం ఆయన వెంటనే చలిస్తారు, మన ఆపదలు తీసేస్తారు. మనమేవో మొక్కుకుంటూ ఉంటాం, ఆ హుండీలో వేసేస్తూ ఉంటాం, తిరుమల క్షేత్రాన్ని దర్శించుకుంటాం, అక్కడికి అయిపోయింది. అక్కడికి అయిపోయిందా? లేదు, మళ్ళీ మొక్కుకుంటాం, మళ్ళీ అడుగుతూ ఉంటాం, దేవుడు మళ్ళీ ఇస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే శ్రీ మహావిష్ణువు అసలు ఏం చేస్తున్నారు? ఆయన స్థితికర్త. అంటే జాగృత్ అవస్థ ఏదైతే ఉంటుందో దీనికి ఆయన ప్రధానంగా జాగృత్ అవస్థకి కారణము అన్న విషయం తెలుసుకోవాలి. అంటే చిన్న చిన్న కోరికలు కాదు, ఏ పెద్ద కోరికలు అయితే మనం తీర్చుకోలేమో, మన ఇంటి వాళ్ళో, మన స్నేహితులో, మన బంధువులో తీర్చలేరు, అలాంటి కోరికలు పరమాత్మను తీర్చమని అడగాలి. మనకి 3 అవస్థలని చెప్తారు. ఒకటి జాగృత్ అవస్థ, ఇంకొకటి స్వప్నావస్థ, ఇంకొకటి సుషుప్తి అంటారు. ఇంకా 2 అవస్థలు కూడా ఆ పైన ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ జాగృత్ అంటే మనం లేచిన దగ్గర నుంచి మనం పడుకునేంత వరకు, మనం మెలకువగా ఉన్నప్పుడు, లేకపోతే తెలివిగా ఉన్నప్పుడు జరిగేదంతా కూడా జాగృత్. అంటే జాగృతంగా, అంటే మెలకువతో ఉన్నాము, మనం చూస్తున్నాం, మనం నడుస్తాం, మనం తింటాం, పడుకుంటాం, అంతవరకు. ఇక పడుకుంటే ఆ తర్వాత స్వప్నావస్థ. అంటే ఏం జరుగుతుంది? ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో విశ్రాంతి తీసుకుంటాయి. అన్నీ తీసుకోవు, మన గుండె పనిచేస్తూనే ఉంటుంది. అలా కొన్ని తీసుకోవు, కానీ ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ సమయంలో పక్కన కూర్చుని ఎవరైనా మాట్లాడినా, మనకి బాగా నిద్ర పట్టినప్పుడు కొంచెం దూరంగా ఎవరైనా మాట్లాడినా, ఎవరొచ్చినా మనకి తెలియదు, మనం పడుకుంటున్నాం. కారణం ఏమిటి అంటే, ఈ శక్తి, కళ్ళకున్న శక్తి, చెవులకున్న శక్తి, లేకపోతే నోటికున్న శక్తి, ఇవన్నీ కూడా మనసులోకి వెళ్ళిపోతాయట. మనసులోకి వెళ్ళిపోతే అది స్వప్నావస్థ. ఎందుకు అంటే మనసు పట్టుకుంటుంది, మనసు దగ్గర ఉంటాయి, అక్కడి నుంచి వెళ్ళిపోలేదు, అందుకే కలలు వస్తూ ఉంటాయి. అది గాఢ నిద్ర కాదు. ఈ కలల్లో ఏం జరుగుతుందంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం మనం. మనకి ఏ వీసాలు వద్దు, పాస్పోర్ట్లు వద్దు, ఒక్కొక్కసారి బయట ఎక్కడెక్కడికైనా వెళ్ళిపోతాం, కొండల మించి దూకేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, ఎవరెవరో మనతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళందరూ మనకి కనిపిస్తూ ఉంటారు. కానీ నిజంగా మనం వెళ్తామా? వెళ్ళం. లేచి చూశాక అనుకుంటాం, ఓహో ఇది కళ అని. ఆ కళ ఎలా వచ్చింది? ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, పని చేయవు, నిజంగానే మన కళ్ళు పనిచేయవు, కానీ ఇవన్నీ మనసులోకి వెళ్ళిపోతాయి కదా. మనసు వాటిని పట్టుకుని ఉంచుతుంది, అప్పుడు అవి ఎక్కడికి వెళ్ళవు. కాబట్టి మనసు అక్కడ మొదలు పెడుతుందన్నమాట.
మనసులో ఈ కళలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి అన్నీ అలా ఊహించుకుంటూ ఉంటాం. అందరూ కనిపిస్తూ ఉంటారు. పొద్దున లేచేటప్పటికి మనం పడుకునే ఉన్నాము అన్న విషయం మనకు అర్థమవుతుంది. అది దాటితే దాన్ని సుషుప్తి అంటారు. ఈ సుషుప్తిలో ఇంద్రియాలెళ్ళి మనసులో కూర్చుంటాయి కదా! మనసు కూడా పూర్తిగా అది లయమైపోయినట్టుగా పని చెయ్యకుండా మనసు కూడా ఆగిపోతుంది. మనసు ఆగిపోతే కలలు కూడా రావు. ఇప్పుడే కదా పడుకున్నాం, అప్పుడే లేచామా అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కలలు రావు, మనం ఎలా పడుకున్నామో అలాగే ఉంటుంది. అప్పుడే అయిపోయింది ఆ సమయం అనిపిస్తుంది. మనసు కూడా చలించకుండా విశ్రాంతిలోకి వెళ్ళిపోవటం, ఇంద్రియాలని పట్టుకుని విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి మెలకువ రావాలి అంటే మనసు విశ్రాంతిలోంచి బయటికి రావాలి, మనసులోంచి ఇంద్రియాలు బయటికి రావాలి. అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరుస్తాం, అన్నీ వినిపిస్తుంటాయి, లేచి కూర్చుంటాం. ఇది మళ్ళీ లేచి కూర్చున్న దగ్గర నుంచి పడుకునేంత వరకు ఉండే జాగృత్ ప్రక్రియ. పడుకునేటప్పుడు స్వప్నావస్థలో ఉంటూ ఉంటాం ఒక్కొక్కసారి, సుషుప్తిలో ఉంటూ ఉంటాం ఒక్కొక్కసారి, గాఢ నిద్రను. అయితే మనం చేసే కర్మలు, చర్యలు, మనం ఎవరన్నా తిట్టినా, ప్రేమగా చూసుకున్నా, చక్కగా ప్రవర్తించినా, ధార్మికమైన పనులు చేసినా అన్ని జాగృత అవస్థలోనే కదా. నిద్రలో మనం ఏమీ చెయ్యం. కలలో నేను నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను తీసుకున్నావా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. జాగృతిలోనే చెయ్యాలి. మనం ఏ మంచి చేసినా జాగృతిలోనే, ఎంత చెడ్డ చేసినా జాగృతిలోనే, ఎంత ఆనందించినా, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినా అన్ని జాగృతిలోనే. ఈ జాగృత్ అవస్థకి కారణం ఎవరు అంటే, ఆ జాగృతిలో అందరినీ, జీవకోటిని నడిపించేది ఎవరు అంటే స్థితికారకుడు. అంటే వాళ్ళకి అంత పెద్ద పని ఉంటుంది భగవంతుడికి. మనం కొద్దిగా పని చేసే అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం, అయిపోయింది ఈరోజు చాలా పని చేసేసామని. కానీ భగవంతుడికి ఎక్కడ, ఈ జీవకోటిని నిరంతరం పోషిస్తూనే ఉండాలి. ఎవరికి ఏం కావాలో చూసుకుంటూ ఉండాలి. అలా ఆ శ్రీ మహావిష్ణువు జాగృత్ అవస్థలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ, మనం మాట్లాడే ప్రతి మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా ఉండాలి అని ఎవరిని అడగాలి? శ్రీ మహావిష్ణువుని అడగాలి. ఆయన్ని అడిగితే ఆయన తీరుస్తాడు. ఎందుకంటే జాగృత్ అవస్థకి ఆయన అధిపతి కాబట్టి. అందుకే జాగృత్ అవస్థలో మన ప్రవర్తన బాగుండాలని శ్రీ మహావిష్ణువు, ఆయన ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. అంతటా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నాడు అనే నమ్మకంతో, అదే నమ్మకంతో కదా ప్రహ్లాదుడు స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు. నువ్వు చూడగలిగితే ఉన్నాడు, నువ్వు చూడాలి కదా, నీకు కనిపిస్తాడు అని అంటే ఆ స్తంభాన్ని పగలగొడితే నరసింహస్వామి అందులోంచే వచ్చారు కదా. ఇదేదో కల్పితం కాదు, నిజంగా జరిగిన విషయమే. కాబట్టి విష్ణువు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆ విష్ణువు సమక్షంలో, ఆ నారాయణుడి సమక్షంలో నేను చేసే ప్రతి కర్మ కూడా అది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నాకు మంచి ఫలితాన్నిచ్చి, వాళ్ళకి మంచి ఫలితాన్నిచ్చి, లోక సమస్త సుఖినో భవంతు అనేటట్టుగా నా ప్రవర్తన ఉండాలి తండ్రి నేను జాగృత్ అవస్థలో ఉన్నప్పుడు అని విష్ణువుని అడగాలట. ఇది అసలైన విష్ణు ఆరాధన. ఇలా చేస్తున్నామా? లేదు. ఎంతసేపు మన కోరికలే మనం కోరుకుంటూ ఉంటాం. కాకపోతే ఇలాంటి ఒక ఆలోచనతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళితే ఆయన పొంగిపోతాడు. నిజంగానే మన కర్మలను మారుస్తాడు, మంచి కర్మలుగా చేస్తాడు. మరొకసారి మీ అందరికీ శ్రావణ శనివార శుభాకాంక్షలు. నమస్తే.